ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికో లేకపోతే వాళ్ళ రిపోర్టర్లకో వాళ్ళ పేపర్కి ఏదన్నా పనులు ఏమన్నా చేయలేదేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. పదే పదే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ని వెంటాడుతున్నారు వాళ్ళు. అతని తప్పు ఏమీ ఉండదు బేసిక్గా. రెవెన్యూలో కంప్లైంట్స్ అనేది నిరంతరం అదొక ప్రవాహం. అన్ని కోర్టుల్లో ఉండే కేసులేండి, సివిల్ కేసులే కదా. ఓ భూమి నాది అంటే కాదు నాది అని గొడవ పడుతున్నారు. రెవెన్యూ శాఖ క్లియర్ చేసి పడి ఇచ్చేయడానికి ఉండదు అక్కడ. బోల్డ్ అంత తతంగం ఉంటుంది దానికి. ఉన్న స్టాఫ్ చెంచాడు, పని ఇంత సరిగ్గా పోయిన అట్లా చేస్తుంటే రాజకీయ ఒత్తిడి మధ్యలో. ఎందుకంటే భూమి అనేటటువంటిది ప్రాణంతో సమానం కాబట్టి బోల్డ్ అంత తతంగం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మానవ వనరులు కల్పించకుండా అనగాని సత్యప్రసాద్ గారు రాధాకృష్ణను రామోజీరావు గారి అబ్బాయిని ఇద్దరిని కలిపి ఒక టీమ్గా చేసినా కూడా వాళ్ళ వల్ల కాదు. ఉరికినే నాటకాలు పేపర్లో వార్తలు రాయడం తప్పించేం లేదు. అనగాని సత్యప్రసాద్ని ఎందుకో కానీ వరుసపెట్టి టార్గెట్ చేస్తున్న జ్యోతి. ఏమన్నా మనీ పంచాయతీ ఉందా, లేకపోతే ఏదన్నా భూములకు సంబంధించి వాళ్ళు అడిగిన పనులు ఏమన్నా చేయలేదేమో ఒకసారి సత్యప్రసాద్ గారు మీ మంత్రిత్వ శాఖలో కనుక్కోండి, లేదా మీకే